హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చందమామ కథలకు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు కథ చాలా బాగుంటుంది. మర్రి చెట్టు వచ్చి సాక్ష్యం చెప్పే కథ. మర్రి చెట్టు సాక్ష్యం చెప్పి డబ్బులు ఇప్పిస్తుంది. ఈ కథ మొత్తం వినండి, చాలా బాగుంది. కథ పేరు మర్రి చెట్టు సాక్ష్యము. ఒక ఊర్లో నారాయణ శెట్టి అనే ధనికుడు ఉండేవాడు. ఆయన ఒకనాడు దూర గ్రామంకు పోతూ ఉండగా దారిలో కోటయ్య అనే గ్రామస్తుడు ఎదురుపడి, నా ఇల్లు కూలిపోయేలా ఉంది. తొలకరి లోపున బాగు చేయించుకోకపోతే నేను నా పిల్లలు ఏ చెట్టు కిందనైనా నిలబడాల్సి వస్తుంది. 200 అప్పు ఇప్పించగలరా? ధాన్యం అమ్మగానే మీ బాకీ తీర్చేస్తాను అని ప్రాధేయపడ్డాడు. నారాయణ శెట్టి మెత్తని మనిషి. కోటయ్య మాట తీసేయలేక తన దగ్గర ఉన్న సొమ్ములోంచి 200 తీసి ఇచ్చాడు. కోటయ్య అనుకున్న ప్రకారం బాకీ తీర్చలేదు. ఒక పంట చెల్లిపోయింది, ఇంకొక పంట కూడా వచ్చేసింది. ఒకనాడు శెట్టి కోటయ్యతో మంచిగా, ఏమయ్యా కోటయ్య, బాకీ చెల్లించకపోతివే? ఏడాది వెళ్ళి 2వ ఏడు కూడా జరుగుతుంది కదా అన్నాడు. బాకీ ఏమిటి అన్నాడు కోటయ్య ఆశ్చర్యంగా. ఇల్లు బాగు చేయించుకుంటానని ఆ ఏడు వేసవిలో 200 పుచ్చుకున్నావే, జ్ఞాపకం లేదా అన్నాడు శెట్టి. నేనొకవేళ మర్చిపోయినా మీ దగ్గర పత్రం ఉంటుందిగా, అది పంపించండి, చెల్లు వేస్తాను అన్నాడు కోటయ్య. తాను పత్రం రాసి ఇవ్వని మాట తెలిసే ఉన్నది. నువ్వు నాకు పత్రం ఏమీ రాయలేదే, ఇవాళో రేపో చెల్లింపు వేస్తావు కదా, ఈ భాగ్యానికే పత్రం దేనికి లెమ్మని నేను నిన్ను అడగలేదు అన్నాడు శెట్టి. ఇది చాలా బాగుందండోయ్, మీరు ఎంత సంపన్నులైతే మాత్రం లేని అప్పును నాకు అంటగడతారా అన్నాడు కోటయ్య గొంతెత్తి. గట్టిగా మాట్లాడాడు. నలుగురు పోగయ్యారు. ఏమిటంటే ఏమిటని శెట్టిని కోటయ్యను అడిగారు. శెట్టి జరిగిన సంగతి జరిగినట్టుగా చెప్పాడు. అన్నీ అబద్ధాలన్నాడు కోటయ్య. ఇదేదో మునసబు గారు తేల్చాల్సిందే, అక్కడికి పోదాం పదండి అన్నారు ఊళ్ళో వాళ్ళు. మునసబు గారితో నేనే అంతా చెబుతాను, నాకేం భయం అన్నాడు కోటయ్య. తనే ముందుగా నడిచాడు. మునసబు చాలా తెలివిగలవాడు. ఆవలిస్తే పేగులు లెక్కబెడతాడు. ఆయన శెట్టి చెప్పిందంతా విన్నాడు, కోటయ్య చెప్పిందంతా విన్నాడు. నేనేమైనా బిచ్చగాడినా 200 అప్పు చేసి ఇల్లు కట్టడానికి? నాకేం కర్మ, నా పొలంలో వచ్చే గింజలు అమ్ముకొని ఇల్లు బాగు చేయించుకున్నా. ఇల్లు బాగు చేయించుకున్న మాట నిజమే అన్నాడు కోటయ్య. శెట్టిగారు నాకు నిజంగా అప్పే ఇస్తే ఇన్ని రోజులు ఊరుకుంటారా అన్నాడు కోటయ్య. మునసబు శెట్టికేసి తిరిగి, ఏమండి, మీరు కోటయ్యకు డబ్బులు ఎక్కడ ఇచ్చారు? డబ్బులు ఇస్తుండగా ఎవరైనా చూడలేదా అని అడిగాడు. అక్కడ ఎవరూ లేరు బాబు, ఒక్క మర్రి చెట్టే ఉంది, చెట్టుకు దగ్గర కూర్చొని ఇచ్చాను అన్నాడు శెట్టి. ఇంకేం, ఆ మర్రి చెట్టును సాక్ష్యం వేసుకుందాం. మీరు ఇప్పుడే వెళ్ళి ఆ మర్రి చెట్టుతో నేను రమ్మన్నానని చెప్పి రండి అన్నాడు మునసబు శెట్టితో. శెట్టి, మునసబు వచ్చి మర్రి చెట్టు సాక్ష్యం చెబుతుందా అన్నాడు సంకోచించి. నేను రమ్మన్నానంటే రాకేం చేస్తుంది? వెళ్ళి త్వరగా చెప్పి రావయ్యా. ఆ మాట కాస్త మర్రి చెట్టుకు చెప్పి నీ దారిని నువ్వు వచ్చేయి, మేమంతా నీకోసం వేచి ఉంటాం అన్నాడు మునసబు. అక్కడ చేరిన వారంతా మునసబు మాటకు తెల్లబోయారు. ఇక కోటయ్య ఆనందానికి అంతులేదు. మునసబుకు మతిపోయిందని, తన బాకీ రుజువు కావటం కల్లా అని అతను లోపల సంతోషించసాగాడు. కాసేపు గడిచింది. మునసబు తొందరలో ఉన్నవాడల్లే, ఏమయ్యా కోటయ్య, శెట్టి ఈపాటికి అక్కడికి చేరి ఉంటాడంటావా అని అడిగాడు. అబ్బే, అప్పుడేముండండి, అది కోసు దూరం ఉంది. అదిగాక వాన కురిసింది కదా, ఆ చెట్టు గట్టున దారి మొత్తం బురద అయ్యి అక్కడ ఉండే మర్రి చెట్టులో అసలు దాన్ని పోల్చుకోవడమే చాలా కష్టమవుతుంది అన్నాడు కోటయ్య. మునసబు చేతికర్రతో కోటయ్య వీపు మీద టపీమని ఒకటి కొట్టి, దొంగ వెధవ, శెట్టి నీకు ఏ చెట్టు కింద డబ్బులు ఇచ్చాడో కూడా తెలుసన్నమాట అన్నాడు. మునసబు యుక్తికి అందరూ ముగ్ధులయ్యారు. కోటయ్య బాకీ ఒప్పుకొని శెట్టికి వడ్డీతో సహా సొమ్మును చెల్లించుకున్నాడు. సొమ్ము పోగా కోటయ్యకు ఊళ్ళో తలెత్తుకొని తిరగటానికి కూడా లేకుండా పోయింది. కథ సమాప్తము. ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగుందో ఈ కథ? మరొక కథ. ఫ్రెండ్స్, ఈ కథ చాలా ఫన్నీగా ఉంది, పూర్తిగా వినండి.
కథ పేరు చిదంబర రహస్యము. ఒక ఊళ్ళో చిదంబరుడనే సావుకారు ఉండేవాడు. అతడు పరమలోభి, కానీ అతని భార్యకు దాన ధర్మాలంటే ఆసక్తి. ఒకప్పుడు పండక్కి గ్రామస్తులందరూ చందాలు వేసుకుని హరిదాసు గారి చేత కాలక్షేపం చేయించటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. చిదంబరుడు ఒక్క పైసా అయినా ఇవ్వక, నాకీ డబ్బు దండగ పనులంటే అస్సలు ఇష్టం ఉండదు, నాకీ కాలక్షేపాలేమీ అక్కర్లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ క్షణం నుంచి భార్యాభర్తల మధ్యన కలహం ప్రారంభమైంది. డబ్బులు ఇవ్వకపోతే పోయే, ముక్తి మార్గం తెలుసుకోవటానికి ముచ్చటగా 3 ముక్కలైనా విని రాకూడదా అని భార్య పట్టుపట్టినది. ఇల్లాలి పోరు పడలేక సరేలెమ్మని చిదంబరుడు 3 మాటలు వినటానికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి కాలక్షేపానికి పెద్ద మర్రి చెట్టు కింద పందిట్లో ఏర్పాట్లు జరిగాయి. జనం కిక్కిరిసలాడుతూ ఉన్నారు. చిదంబరుడు కూడా వచ్చి ఒక పక్క కూర్చున్నాడు. హరిదాసు గారు పూలమాలలు వేసుకుని కాళ్లకు గజ్జెలు కట్టుకుంటూ ఉండగా గ్రామాధికారి సభ వైపుకు తిరిగి, పెద్దలంతా వచ్చినట్లేనా, ఇంకెవరైనా రావాలా అని అడిగాడు. ఓహో, ఇది హరిదాసు గారు చెప్పే మొట్టమొదటి మాట కాబోలు. వినవలసిన 3 మాటలలో ఒకటి వినేశాను అనుకున్నాడు చిదంబరుడు. అంతలో చోటు చాలక జనము కొంతమంది నించొని కూర్చున్న వాళ్ళకు అడ్డంగా ఉన్నారు. గ్రామాధికారి మళ్ళీ లేచి కూర్చోండి కూర్చోండి అంటూ వాళ్ళని హెచ్చరించారు. ఇది 2వ మాట అనుకుని చిదంబరుడు హరిదాసు గారు చెప్పే 2వ మాట అని ఊహించుకున్నాడు. జనము విపరీతంగా రావటం వల్ల స్థలము లేక కొంతమంది వచ్చిన దారినే వెళ్ళిపోవలసి వచ్చింది. అప్పుడు గ్రామాధికారి వెళ్ళకండి వెళ్ళకండి, దాసుగారు వచ్చేస్తున్నారు అని మళ్ళీ జనాన్ని నచ్చజెప్పబోయాడు. ఇది విని చిదంబరుడు, సరే, నేను వినవలసిన 3 మాటలు పూర్తయినాయి అనుకుని ఇంటికి వచ్చేసి హాయిగా నిద్రపోయాడు. ఈ సంగతి తెలియక ఎంత చెప్పినా తన మాట భర్త చెవికెక్కలేదు కదా అని కోపము కొద్దీ చిదంబరుడి భార్య పిల్లలను వెంటబెట్టుకొని కాలక్షేపానికి వెళ్ళిపోయినది. ఆ సందట్లో ఆమె ఇంటి తలుపులు వేయడం మరిచిపోయింది. ఇదంతా కనిపెట్టి చూస్తున్న దొంగలు ఆమె వెళ్ళిపోగానే ఇంట్లోకి చొరబడ్డారు. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్ళేసరికి చిదంబరుడు, పెద్దలంతా వచ్చినట్లేనా, ఇంకెవరైనా రావాలా అని పలకరించాడు. దొంగలు అదిరిపడ్డారు. ఇంటి యజమాని మెలకుగానే ఉన్నాడని తెలుసుకొని వాళ్ళు అక్కడికక్కడే చతికిల పడ్డారు. అప్పుడు చిదంబరుడు కూర్చోకండి కూర్చోకండి అని గ్రామాధికారి చెప్పిన హెచ్చరిక మాటలు మళ్ళీ చెప్పాడు. అరే, మనం కూర్చోవటం కూడా ఈయనకి తెలిసిందే, మనల్ని చూస్తే ఊరుకుంటాడా అని అనుకుని ఒక్కొక్కరు లేచి వెళ్ళటానికి సిద్ధపడ్డారు. ఇంతలో నిద్రపోతున్న చిదంబరం మళ్ళీ వెళ్ళకండి వెళ్ళకండి, దాసుగారు వచ్చేస్తున్నారు అని పలకరించాడు. యజమాని తమని తరుముకుంటూ వస్తున్నాడని భయపడి వెనక్కి కూడా తిరిగి చూడకుండా దొంగలు కాలికి బుద్ధి చెప్పి పరుగులంఘించుకున్నారు. ఫ్రెండ్స్, ఈ కథ ఎంత ఫన్నీగా ఉందో కదా. ఈ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి చెప్పండి. మీ లైక్లు కామెంట్లే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్తాయి. ఇంకా మంచి మంచి కథలను చదువుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.